వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించి అవతల వారేశాడు. అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు 2 చోట్ల కూడా. కుళ్ళిన మెదడుతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు మాట్లాడాడు కాబట్టి. అలాగే నమస్తే ప్రజలారా, మీ అందరికీ. నేను నా వీడియోస్ మీరు పెద్దవి చూడటం లేదు. ఈ షార్ట్లో పెట్టాలంటే కంటెంట్ కరెక్ట్గా సరిపోవట్లేదు. నేను 3 క్వశ్చన్లు అడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అన్న తప్పు చేయలేదు అంటున్నారు. నేను అడిగేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. మీ అన్న తప్పు చేయట్లేదు. ఇప్పుడు నెయ్యి మార్చమని చెప్పి వెంకటేశ్వర స్వామి మీ అన్నకు ఫోన్ చేసి అడిగాడా? రెండవది, దానికి పెట్టే డబ్బులు మీ అన్న ఇంట్లో నుంచి తీసుకొచ్చాడా? 2. మూడవది, క్రిస్టియన్ చర్చిల్లో కానీ లేదా ఇతర మతస్థుల వాటిల్లో మెయింటెనెన్స్ హిందువులకు ఇస్తారా? మరి ఈయనప్పుడు చేయనప్పుడు హిందువుల గుడిలో క్రిస్టియన్స్ ఎందుకు పోవాల్సి వచ్చింది? వాళ్ళ ప్రసాదం తినము, వాళ్ళ బొట్టు పెట్టుకోము, వాళ్ళ ఆచారాలు పాటించము. అటువంటప్పుడు మీరు ఆ దేవుడి యొక్క డబ్బులు ఎలా తినగలుగుతారు? వైవి సుబ్బారెడ్డి కావచ్చు, గజ్జి గజనమోహన్ రెడ్డి కావచ్చు, ఎవడైనా కావచ్చు. మీకు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉంటే ఈ మాటలు మాట్లాడచ్చా? ఇప్పుడు మీరు మీటింగ్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి మీరు ఇంత చెప్పబల్లే. మీ అన్నని అడగండి పోయి, అన్న నీకెవరు ఫోన్ చేస్తే నువ్వు ఈ నెయ్యి డీలర్షిప్ని అడిగినావు, మార్చావు? ఎందుకు మార్చాల్సి వచ్చింది? డబ్బులు ఖర్చు అయిపోతాయని బాధపడ్డావా? ఎవరు డబ్బులు? నీ డబ్బులు ఏమైనా పెట్టావా? నీ డబ్బులు పెడుతున్నావా? అర్థమవుతుందా? ప్రసాదాల్లో క్వాలిటీ పక్కన పెడితే ఫుడ్ లేదా మెయింటెనెన్స్ ఎవడమ్మా మొగుడు సొమ్ము అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉండే కాటేజీలకి రూముల ఛార్జెస్ పెంచారు. వైవి సుబ్బారెడ్డి ఆ బాడుకోమండా కొడుకు, ఇంకో బాడుకోమండా కొడుకు వచ్చి వాళ్ళు ఏమన్నా మీ డబ్బులతో ఏమన్నా రూములు కట్టారయ్యా? కోతి నా కొడకలారా, కొజ్జా నా కొడకలారా, వేసుముండా కొడకలారా, దరిద్రపులంజా కొడకలారా, మీరు వచ్చి కాటేజీలు కట్టారా? కొజ్జా నా కొడకలారా. మీదొక పార్టీ, బొక్కలోకి పార్టీ గురించి డైవర్షన్ అంటారు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు గుద్దలో దమ్ముంటే డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడండి. ఈ ఎల్లో డైలాగులు వేయద్దు. రే కొడాలి నాని, కోతిరెప్పల వంశీ అంటే ఇంకోడు పేరు లేని నాని, అడకదినేముండా కొడకలారా. మీరు ఇంకా పార్టీ అనుకుంటున్నారా? మీరు చేసిన అన్యాయాలకి, అక్రమాలకి ఒక్కొక్కటి పూడ్చుకుంటూ వస్తున్నారా పొడిచిన వాళ్ళు? ఇప్పుడైనా సంసారవంతంగా మారండి, లేదా కొత్త మూసుకొని ఉండండి ఇంట్లో. ఈ దెంగద్దు నాటకాలు. ఎవర్రా మిమ్మల్ని మార్చమని చెప్పిందా? నెయ్యి మార్చమని చెప్పింది ఎవడరా? మీ అన్న గుద్దలో చెప్పినారా? లంచా కొడుక్కి నరాలు పెరికేస్తా నా కొడకలారా అనుకుంటున్నారేమో.